Narasimha, how much longer can we live like this? The British tax collectors take everything, even the grain we eat. They have taken our land, our wealth, and now our dignity. But we don't have to accept this. We are not slaves. We will fight back. The people looked up to him with hope. Narasimha Reddy was not just a leader. He was a warrior willing to risk his life for his land and his people. This Narasimha Reddy is stirring up rebellion. We cannot allow these villages to question our rule. Sir, he has already gathered hundreds of villagers who are refusing to pay taxes. They are even seizing our supplies. Then we shall make an example of him. Send word to capture him at once. Dead or alive. British may have guns, but we have our land and our courage. We fight for our children, for our freedom, and for the future of this country. We are with you, Narasimha. Let them know that we will not bow to foreign rule. Armed with just traditional weapons and an unbreakable spirit, Reddy and his men launched daring attacks, seizing British supplies and disrupting their forces. Capture that man! He is the cause of all this chaos. A fight ensues. Reddy manages to defeat several soldiers, but eventually he is surrounded. He fights bravely, even when outnumbered. Saira Narasimha Reddy fought with every ounce of his strength, but in the end, he was captured. The British made sure to punish him harshly, hoping to break the spirit of the people. Tala ettandi, kallu tuduchukoni, romu viruchukoni, sagarvanga chudandi. మీ కళ్ళ ముందు ఉండేది స్వేచ్ఛ. ఈ దేశం చేసిన యుద్ధం పురాణమయ్యింది. ఈ దేశం చిందించిన రక్తం ఇతిహాసమయ్యింది. ఈ ప్రపంచానికి ముక్తి నేర్పిందే మనం. ఇక విముక్తి నేర్పుదాం. భరత మాతను వారిసు చేసి వ్యాపారం చేసి అమ్ముతున్న ఈ తెల్ల దొరలు తలలు తెంచుతూ తరిమి కొడదాం. ఈ గడ్డ పైన పుట్టిన ప్రతి ప్రాణాన్ని లక్ష్యం ఒక్కటే, స్వతంత్రం స్వతంత్రం స్వతంత్రం. భరత మాతకి జై, భరత మాతకి జై, భరత మాతకి జై. Saira Narasimha Reddy became a martyr that day, but his legacy lived on. చరిత్ర స్మరించుకుంటుంది. ఝాన్సీ లక్ష్మీబాయి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలు. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధ భేరి మోగించిన రేనాటి సూర్యుడు. చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీర రెనాటి సీమ కన్న సూర్యుడా. మృత్యువే స్వరాన చిరాయురస్తు అనగా ప్రసూతి ఖండమే జయించినావురా. నింగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా నవోదయానివై జనించినావురా. నీకు పిరాయరా వీరులారా, చరిత్రలో మనం ఉండకపోవచ్చు, కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి.
తీర్చగలవు ధైర్యమా తనుంచి బతుకు సాటి వారిలోన సాహసాన్ని నింపు శౌర్యమా శృంఖలాలనే పెంచుకోమని స్వేచ్ఛ కోసమే శ్వాస నిమ్మని నినాదం నీవేరా ఒక్క బిందు వల్లే జనులనొక్క చోట చేర్చి సముద్రం వల్లే మార్చినావురా ప్రపంచముడికి పోము విను తుఫానులాగా వీచి తొరల్ని ధిక్కరించినావురా మొట్టమొదటిసారి స్వతంత్ర సమర భేరి పిఠెల్లు మన్నది ప్రజాళి కోరిది కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని దహించు జ్వాలలో ప్రకాశమేది ఉషస్సు నీకు ఊపిరాయరా యశస్సు నీకు రూపాయరా దాస్యాన జీవించడం కన్ను చావెంతో మేలంది నీ పౌరుషం మనుషులైతే మనం పడిచివేసే జులం ఒప్పుకోకంది నీ ఉద్యమం ఆనని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్నీ వదిలి సాగుదాం ఆనవే లక్షలై ఒకే లక్ష్యమై ఎటే వేయని ప్రతిపదం కథన రంగమంతా కొదమ సింగమల్లే ఆక్రమించి విక్రమించి తరుముతోంది రారి వీర సంహారా నువ్వు చేసిన నేరాలన్నింటినీ ఒప్పుకొని క్షమాపణ అడుగు. బ్రిటిష్ ప్రభుత్వం నీకు శిక్ష తగ్గించడానికి ఆలోచిస్తుంది. క్షమాపణ నెవర్. చివరి కోరికేమైనా ఉంటే టెల్ మీ నౌ ఇన్ వన్ సెంటెన్స్. Get out from my motherland! Vision.